వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. వార్త చెప్పి ఆనందింపజేయాలని ఉత్సాహంతో వచ్చాడు దశరథుడు. వచ్చేటప్పటికల్లా ఆమె ఉండవలసిన అంతఃపురం గదిలో లేదు. వెంటనే ఆయన బాధపడి ఏమైందా కనిపించట్లేదు అని అక్కడున్న భటులను అడిగితే ఆమె కోపగృహంలో ఉంది అని చెప్పగానే అక్కడికి చేరుకున్నాడు. ఆమె కోపంతో ఉన్నది. ఆ కోపంతో ఉన్న ఆమెను బుచ్చగించడానికి అతను పడ్డ పాటలన్నీ ఇన్ని కాదు. అతను కొంతసేపు మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉన్నటువంటి ఆమెని తిరిగి మచ్చిక చేసుకోవడానికి అనేక రకాలు మాట్లాడుతూ, నువ్వు నాకు ప్రాణాధికురాలివి, ప్రియమైన దానివి, ఏం జరిగింది నువ్వు నాతో మాట్లాడట్లేదు చెప్పు, నీకేదైనా కావాలనంటే నేను తప్పకుండా చేస్తాను, నేను చేస్తానని నీకు నమ్మకం కలగాలంటే ఎలా చెప్పాలి నీకు, నువ్వు ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేర్చుతాను. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, స్త్రీలలో నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి, సృష్టిలో నాకు అత్యంత ప్రియమైన వాడు రాముడు, ఆ రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఈ మాటను 2-3 మార్లు అంటాడండి. తేన రామేణ కైకేయి శపేతే వచన క్రియాం. ఇది ముందు వరాలకి బద్ధుడవడమే కాదు, ఇప్పుడు ఈ మాట అన్నాడు, రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, తే వచన క్రియాం, నీ మాటను తప్పకుండా చేస్తాను. అంతేకాదు ఎలాంటిదైనా చేస్తాను, నమ్మవా? కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపితే శపే. మరొక మాట అన్నాడు ఇక్కడ, నీకు ఇష్టమైనది చేస్తాను, నా పుణ్యాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. అంటే తాను చేసిన అన్ని పుణ్యకార్యాల మీద ఒట్టు పెట్టాడు. పుణ్యమైపోతే ఇంకేముంటాడండి? నిజానికి ఆయన చేసిన పుణ్యాలన్నీ కలిసిపోయి ఒక్క రూపంలో వచ్చి అతడి దగ్గరికి, అతడే రాముడు. ఇది తెలుసుకోవాలి, అతడి పుణ్యఫలం. అందుకే నా పుణ్యాల మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను, నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన రాముడి మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను, నీకు ప్రీతి అయినది చేస్తాను అని వెంటనే ఎప్పుడైతే చెప్పాడో అంతవరకు మాట్లాడకుండా ఉన్న ఆమె లేచి అప్పుడు చెప్తోంది, ఇక్కడున్నటువంటి పంచభూతములు, సమస్త దిగ్దేవతలు, కనబడకుండా ప్రచ్ఛన్న రూపంలో ఉన్న దేవతాశక్తులు ఇప్పుడు రాజు చెప్పిన మాట విన్నారు కదా, ఇతడి సత్యానికి మీరే సాక్ష్యం ఉంది చూడండి. ఎందుకంటే దేవతలు ఎక్కడో గుళ్ళలోనూ ఉంటారు అనుకోవద్దు, వాళ్ళు లేని చోటు లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే చుట్టూ దిక్కులు ఉన్నాయా లేవా అంటే దిక్పాలకులు ఉన్నారు, వాయువు ఉందా, అగ్ని ఉందా, దేవతలు ఉన్నారు. కానీ దేవతలు లేని చోటు లేదు. ఇక్కడ దేవతలు రామకథ వింటూ మనల్ని అనుగ్రహిస్తున్నారు. తెలుసుకోండి, ఇక్కడ దేవతలు లేని చోటు లేదు. మంచి జరిగితే సంతోషిస్తారు, చెడు జరిగితే వాళ్ళు ఏదో రూపంలో శిక్షిస్తారు, వాళ్ళే సాక్షులు. అందులో అప్పుడు నాస్తికత లేని రోజులు కదా. అందుకు తల్లి చెప్తోందంటే తచ్చుణ్వంతు త్రయస్త్రింశద్దేవాసాగ్ని పురోగమాః, మొత్తం 33 దేవతలు కూడా వినండి. అంటే వసు, రుద్ర, ఆదిత్య ఇత్యాది రుద్రగణములు, ఆదిత్య గణములు, వసుగణములు, 33 దేవతలు. చంద్రాదిత్యౌ నభశ్చైవ, సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రి పగలు, దిక్కులు, భూమి, గంధర్వులు, రాక్షసులు మొదలైన వారందరూ ఉంటారు సూక్ష్మ శరీరాలతో. వీరందరూ విన్నారుగా, వీళ్ళు సాక్షులు, వీళ్ళని కర్మసాక్షులు అంటారు. ఈ కర్మసాక్షులందరూ విన్నారు కదా. అంటే అప్పుడు ఒక్క చెడు పని చేయడానికి అంత భయపడేవారు. అది తెలుసుకోండి. ఆ సెన్సిటివిటీ మనకు అర్థం కాదు ఈ రోజుల్లో. తాను నిశ్చయించుకున్న మంచి పని చెయ్యకపోతే వీళ్ళందరూ సాక్షులు, చెడు చేసిన వీళ్ళే సాక్షులు. అందుకే వీళ్ళందరూ వింటున్నారు కదా. సత్యసంధుడైన, తేజస్వి అయిన, ధర్మజ్ఞుడైన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మహారాజు మాట్లాడుతున్నాడు, అతడి మాట నిలబెట్టుకుంటాడు అన్నది ఇక్కడే. ఇక్ష్వాకు వంశానికి చెందిన అని చెప్పింది ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో ఎవరు మాట తప్పలేదు. ఇప్పుడు ఈయన మాట తప్పాడా మొత్తం వంశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది ఇక్కడ. అలా అతన్ని కమిట్ చేయించారంటారే, అలా నిబద్ధమయ్యేటట్టు చేసింది ఇక్కడ అంటూ అప్పుడు చెప్తోంది, రాజా నేనేమి పెద్ద కాని కోరికలు ఏమీ అడగట్లేదులే, నువ్వు ఒకప్పుడు ఇస్తానన్నవి ఇప్పుడు ఇమ్మని అంటున్నాను. నువ్వు గుర్తుందో లేదో, ఆనాడు దేవదానవ యుద్ధంలో నేను నీకు సాయపడినప్పుడు 2 వరాలు నువ్వు ఇస్తే అవసరమైనప్పుడు అడుగుతానన్నాను, వాటి అవసరం ఇప్పుడు వచ్చింది. 2 వరాలు. అదేమిటి అంటే
నువ్వు ఆ వరాలు కానీ తీర్చకపోతే నేను నా ప్రాణాలను త్యజిస్తాను. ముందు కండిషన్. ఒకటి, ఇప్పుడు రామచంద్రమూర్తికి అభిషేకం అనే వార్త నాకు తెలిసింది. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేణ భరతో మేభిషిచ్యతాం. రాముడికి అభిషేకమని ఏ ద్రవ్యములు సిద్ధం చేశావో ఆ ద్రవ్యాలతో రేపటి రోజున భరతునికి అభిషేకం జరగాలి. వెంటనే దూతల్ని పంపించి పిలిపించు, అతను ఎప్పుడు వస్తే అప్పుడు జరగాలి. ఈ ద్రవ్యాలతో అతనికి జరగాలి. రెండవది ఏంటంటే నవపంచచ వర్షాన్ని, 9, 5 కలిపితే 14 వర్షములు దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారి రామో భవతు తాపసః. నారచీరలు జడలు ధరించి రాముడు అరణ్యములో తపస్సిగా ఉండాలి. అంతేగా అడవికి ఉచితమైనటువంటి నారచీరలు ధరించి జడలు ధరించి అక్కడ ఉండాలి. భరతో భజతా మధ్య యవ్వరాజ్యం అకంటకం. భరతుడు యవ్వరాజ్యాభిషిక్తుడు కావాలి. ఇది నా యొక్క కోరిక. తపోధనులు సత్యసంధులు అయినటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడవు గనక ఈ మాట అందరూ విన్నారు గనక రాజుకి ఇహము పరము లభించాలి అంటే సత్యవాక్పాలన ముఖ్యం గనక ఇంక నీ ఇష్టం అన్నది. ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే మూర్ఛపోయాడు దశరథుడు. తర్వాత మేల్కొన్నాడు. నీ ఉద్దేశాన్ని మార్చుకో, మనసు మార్చుకో. లోకమంతా రాముణ్ణి కోరుకుంటోది, అది నా వ్యక్తిగతమైన కోరిక కాదు సుమా అంటున్నాడు. ఇక్కడ దశరథుడు అంటున్న మాట జాగ్రత్తగా వినండి. నువ్వు ఏదన్నా సరే నేను ఎలాగైనా పట్టాభిషేకం చేస్తాను అనలేదు ఆయన. మనసు మార్చుకో, మాట వెనక్కి తీసుకో అంటున్నాడే తప్ప నువ్వు ఎలాగైనా సరే నేను పట్టాభిషేకం చేస్తాను అనట్లేదు. ఎందుకంటే తాను సత్యం తప్పకూడదు, ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు దేవదానవ యుద్ధ సమయంలో ఇచ్చిన మాట అది వరం, ఇప్పుడు ఒట్టు పెట్టి చెప్పిన మాట కనుక సత్యం. అది తప్పితే తనకి ప్రమాదం, తన పూర్వీకులకు ప్రమాదం, రాముడికి ప్రమాదం. ఆ కారణం చేత అంటున్నాడు, నాకు మాత్రం ఇష్టం లేదు. ప్రతామ్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రసోవా స్ఫుటితాం మహీం వ్రజ నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజ పాంసని. కేకయ రాజవంశంలో చెడబుట్టినదానా, నువ్వు ఎంత కోపంతో మండిపోయినా ముక్కలైపోయినా భూమిలోకి చీలిపోయినా సరే నేను ఈ దారుణ కృత్యం చెయ్యలేను. కాబట్టి నా మాట విని నువ్వు ఎలాగైనా మాట వెనక్కి తీసుకుంటూ ఏడుస్తూ ఆమె కాళ్ళ మీద పడబోయాడు మహారాజు. వెంటనే కాళ్ళని వెనక్కి తీసుకుందామే. యోచనమానమని ఎంత చెప్పినా తాను నువ్వు సత్యానికి కట్టుబడాలని చెప్తోంది తప్ప మరొక మాట లేదు. వశిష్ఠుల వారు ఇంకా తూర్పు తెల్లవారక ముందే అభిషేక ద్రవ్యములు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు దశరథ మహీపతి రావాలి గనక దశరథ మహీపతి ఉన్నటువంటి కైకేయి గృహం యొక్క ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన వారందరూ కూడా దివ్య ద్రవ్యములు పట్టుకుని నిలబడి ఉన్నారు. వందేమాగదులు స్తుతులు అయ్యాయి. మొత్తం పురప్రజలందరూ ఉత్సాహంగా రకరకాల కానుకలు పట్టుకున్నారు రాముల వారికి సమర్పించాలి అని. మొత్తం అయోధ్య అంతా క్రిక్కిరిసిపోయింది ప్రజలతో. అనేక దూర ప్రాంతాల వాళ్ళు వచ్చారు, ప్రభువులు వచ్చారు, అనేక మంది వచ్చారు. దూరం నుంచి రాగలిగిన రాజులు వచ్చారు. వాళ్ళందరూ కూడాను రకరకాల కానుకలు తీసుకుని వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో లోపల రాజుగారు ఇంకా రావట్లేదు. లేకపోతే ఈ సమయానికి వచ్చి అన్ని ఏర్పాట్లు జరగాలి, ఇంకా రావట్లేదు. సూర్యోదయానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. వశిష్ఠుల వారికి కంగారు వచ్చింది, ఇంకా రావట్లేదేమంటని. ఈ సమయంలో మంత్రుల్లో గొప్పవాడు ఆయన వచ్చాడు, సుమంత్రుడు. వచ్చిన వెంటనే వశిష్ఠుల వారు, సుమంత్ర ఇంకా రాలేదు దశరథుడు, కారణం ఏమిటో నువ్వు కనుక్కో అన్నారు. అప్పుడు లోపలికి వెళ్ళాడు సుమంత్రుడు. వృద్ధుడైన సుమంత్రుడికి మాత్రమే అంతఃపురంలో కూడా అనుమతి లేకుండా ప్రవేశించగలిగిన అధికారం ఉందండి. అందుకు వశిష్ఠుల వారు కూడా వెళ్ళలేదు. చూడండి, రాచ మర్యాదలు, రాచరికపు మర్యాదలు. ఒక పదవిలో ఉన్నవాడి దగ్గర అనుమతి లేకుండా ప్రవేశించకూడదు కదా. అలాంటిది ఆ మర్యాదలు ఎలా ఉంటాయి? ఒక సుమంత్రుడికి మాత్రమే ఆ అధికారం ఉంది గనక వశిష్ఠుల వారు సుమంత్రుల వారిని లోపలికి వెళ్ళమన్నారు. సుమంత్రుడు లోపలికి వెళ్ళాడు. ఆ సమయం ఎలా ఉన్నదంటే ఇంకా తెలతెలవారుతున్న వేళ గనక వెలుగు స్పష్టంగా లేదు. రాత్రిపూట చిన్న చిన్న దీపాలు అక్కడక్కడ ఉన్నాయి. కొంత మసక వెలుతురు ఆ గదిలో వ్యాపించి ఉన్నది. కొంత మేర వెలుగు, కొంత మేర చీకటి అలా ఉన్నది. అక్కడ ఆసనంపై కూర్చుని అలాగ తల వాల్చి కిందికి తల వంచి ఉన్నాడు దశరథుడు. అది చూసి బయట వశిష్ఠుల వారు ఎదురు చూస్తున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన ఇంకా రాలేదేమి, ఇంకా తయారు కాలేదేమి అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆ పక్క ఆవిడ మాట్లాడింది, నిన్న రాత్రంతా నిద్ర లేదు, ఎందుకంటే ఇవాళ కొడుకు పట్టాభిషేకం అని రాత్రంతా ఉత్సాహంతో నిద్రపోలేదు, కాబట్టి ఇంకా నిద్ర మత్తు వదలకి ఇలా ఉన్నాడు ఆయన అని చెప్తే, రాజు చెప్తే వింటానన్నాడు ఆయన. చూడండి ఇక్కడ, నువ్వు మాట్లాడడం కాదు, రాజు మాట్లాడాలి అంటే. వెంటనే అప్పుడు అంటున్నాడు,
ధర్మబంధేన బద్ధోస్మి నష్టాచ మమ చేతన. నేను ధర్మపాశంతో బంధింపబడ్డాను. ధర్మపాశం, ధర్మానికి కట్టుబడిపోయాను. ఇది పాశంలా నన్ను బంధించేసింది. ఇప్పుడు నష్టాస మమ చేతన, నా బుద్ధి పనిచేయడం లేదు. ఈ సమయంలో నేను ఒక్కటే చెప్తున్నాను, ద్రష్టుమిచ్చామి జ్యేష్ఠపుత్రం ప్రియం రామం ధార్మికం. నా పెద్ద కొడుకు ధార్మికుడు, నాకు ప్రియమైన వాడు రాముణ్ణి చూడాలనుకుంటున్నాను, తొందరగా వెళ్ళి తీసుకురా. ఇది కైకేయి అన్నది విన్నావా ఆయన చెప్పినది. అందుకే తద్గచ్చత్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామమానయ భద్రంతే నాత్ర కార్యా విచారణ. ఇంకా మాట్లాడడానికి లేదు, తొందరగా తీసుకురా. దశరథుడు అంటున్నాడు, రాముణ్ణి చూడాలయ్యా. ఆ మాట ఎంత ఆర్తితో అంటున్నాడు. సుమంత్ర రామం ద్రక్ష్యామి శీఘ్రమానయ సుందరం. మా రాముణ్ణి తీసుకురా, తొందరగా తీసుకురా అనగానే బయలుదేరి వెళ్ళాడు సుమంత్రుడు. రామభవనానికి రథంతో వెళ్ళి రాముని వద్దకు వెళ్ళాడు. రామభవనం ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తాడు. అనేక కక్ష్యలు ఉంటాయి. అంటే ఒక ప్రాకారం దాటి వెళ్ళాలి రాముడి భవనంలోకి. ఎలా ఉన్నదయ్యా రామభవనం అంటే కైలాస శిఖరంలా ఉందన్నాడు. అంటే తెల్లని కాంతులతో మెరిసిపోతూ ఉన్నటువంటి పెద్ద ప్రాసాదం. ఆ ప్రాసాదం లోపల రాములు వారు, అది కూడా దీక్షలో ఉంటూ ధ్యానంలో ఉన్నాడు రామచంద్రమూర్తి. అలాంటి రాముని వద్దకు వెళుతున్నప్పుడు త్రోవ నిండా జనమే, రకరకాల కానుకలు, అందరూ కొత్త బట్టలు వేసుకుని ఉత్సాహంగా ఉన్నట్ట. అందరికీ పండగే. వాళ్ళందరినీ చూస్తూ ఉత్సాహంగా వెళ్ళాడు సుమంత్రుడు. ఎందుకంటే ఆయనకి ఏం విషయం తెలియదుగా. ఇంకా తిన్నగా వెళ్ళి రామచంద్రమూర్తితో, ఇదిగో నాన్నగారు రమ్మంటున్నారు అనగానే సిద్ధం అని చెప్పి తాను సుమంత్రునితో పాటు రథం ఎక్కాడు. రథం అయోధ్యలో వెళుతోంది. ఇప్పుడు అయోధ్య మార్గంలోంచి రథం వెళుతుంది. రాముడి కోసం అందరూ భవనం దగ్గర ఎదురు చూస్తున్నారు రాముల వారిని చూడాలి అని. ఇప్పుడు రాముల వారు రథం ఎక్కారు. సుమంత్రుడు రథం నడుపుతున్నాడు. వెనకాల లక్ష్మణస్వామి వస్తున్నాడు. ఆ రథం కదులుతోంది. అత్యద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు వాల్మీకి. చాలా ఏకాగ్రంగా వినవలసిన అందమైన శ్లోకాలు ఇక్కడ కనబడుతున్నాయి. నహి తస్మాన్ మనః కశ్చిత్ చక్షుషీవా నరోత్తమాత్ నరశక్నోత్యపాకృష్టం అతిక్రాంతేపి రఘవే. నిజానికి ఈ అధ్యాయాలన్నీ మధురంగా ఉంటాయి, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మనం చెప్పుకుంటున్నాం. ప్రతి వాళ్ళు రాముడు సుమంత్రుడు లోపలికి వెళ్ళాడు కనుక రాముడు వస్తాడని అందరూ భవనం వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అనుకున్నట్టే రాముడు వస్తున్నాడు. ఆ రాముడిని చూడాలని మొత్తం మార్గములకు ఇరుప్రక్కల అందరూ క్రిక్కిరిసిపోయారు. పైన కోటలపైన మేడలపై నిలబడి చాలామంది చూస్తున్నారు. రాములు వారు రథం మీద వస్తూనే చిరునవ్వుతో అందరినీ చూస్తున్నాడు. అందరూ వస్తున్న రాముడిని అంత దూరం నుంచి చూస్తున్నారు. దగ్గరికి వస్తూ ఉంటే చూస్తున్నారు. రామరథం దాటి వెళ్ళిపోతుంటే దాటిపోయిన రథం వైపు చూస్తున్నారు, కానీ కళ్ళు తిప్పుకోలేదు అన్నాడు. ఇక్కడ ఒకసారి రాముడిని చూస్తే కళ్ళు తిప్పుకోలేము, అటువంటి స్వరూపం ఆయనది. అందుకే వాళ్ళందరి స్థితి నరశక్నోత్యాకృష్టం అతిక్రాంతేపి రాఘవే. అతిక్రాంతేపి రాఘవే అంటే రాముడు తమను దాటిపోయినా వాళ్ళు చూపు మళ్ళీ వెనక్కి రావట్లేదు. రాముడు వెళ్ళిన దిక్కును చూస్తారు, ఉండిపోయేట. ఇక్కడ హృదయాన్ని తాకేలాంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇస్తున్నాడు. సంస్కారవంతులైన రామభక్తుల హృదయం కదిలిపోతుందండి. అంత అద్భుతమైన శ్లోకాన్ని ఇస్తున్నాడు వాల్మీకి. పరిశీలిద్దాం శ్లోకం. యశ్చ రామం నపశ్యత్తు యంచ రామో నపశ్యతి నిందిత సవసే లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఎవడు రాముని చూడడో, ఎవరిని రాముడు చూడడో వాడు బ్రతుకున్నా వ్యర్థమైన వాడే. ఇది ఒక్క. ఎవరి రాముని చూడరో, ఎవరిని రాముడు చూడడో, ఇది ఒక్కటి తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడు అంటే ఎవరు? భగవంతుడు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మానవ జన్మ పొంది కూడా ఎవడు భగవంతుడి వైపు దృష్టి పెట్టాడో, ఇది మొదటిది. రెండవది, ఆ భగవంతుడు అనుగ్రహం ఎవడికి దొరకదో వాడు తన జన్మ వ్యర్థం చేసుకున్నవాడే. ఇది వాల్మీకి మొత్తం మానవ జాతికి చెప్తున్నాడు. మానవ జన్మంటూ పొందేక తమలో ఆత్మగా ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. కనుక ముందేం చెప్పాడు? ఎవడు రాముని చూడడో అని మొదటి వాక్యం. రెండవ వాక్యం రాముడు ఎవడిని చూడడు అనేది రెండవ వాక్యం. ఎంత గొప్పగా చెప్పాడు. రివర్స్లో రాలేదు, చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవడు రాముని చూడడో మొదటి వాక్యం, ఎవరిని రాముడు చూడడో రెండో వాక్యం. అంటే ముందు మనం రాముడిని చూడాలి, తర్వాత రాముడు మనల్ని చూస్తాడు. మనం రాముడిని చూడాలి అంటే మన దృష్టి, మన సాధన భగవంతుడు వెళితే అప్పుడు భగవంతుడి దృష్టి మన వైపు వస్తుంది. మన దృష్టి భక్తి, ఆయన దృష్టి దయ. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం భక్తితో భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన దయతో అనుగ్రహిస్తాడు. మనకు భక్తి లేక, ఆయనకి దయ లేకపోతే మన బ్రతుకు వ్యర్థము. ఇది చెప్తున్నాడు ఇక్కడ. స్వాత్మాప్యేనం విగర్హతే. అత్యద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. వాడు ఆత్మేవాడిని తిడుతుంది అయ్యా అన్నాడు. అంటే రాముడు అనుగ్రహానికి నోచుకోకపోతే వాడు ఆత్మేవాడిని తిడుతుంది అంటే అర్థం ఏంటి? మానవ జన్మ దొరికింది అంటే ఈ జన్మలో మనం
తరించడానికి ఉపాయం చూడాలి. అది కానీ చేసుకోలేదనుకోండి, మన ఆత్మని ఓరి భ్రష్టుడా, ఈ జన్మ కూడా వ్యర్థం చేసుకున్నావా, మళ్ళీ నీకు పుట్టుక, చావు, నరకము, స్వర్గము ఇవి తప్ప అని తిడుతుంది ఆత్మ. చూడండి ఇక్కడ అంత గొప్ప మాట. అందుకే మానవ జన్మంటూ పొందాక రాముణ్ణి చూడాలి. చూడడం అంటే దృష్టి పెట్టాలి. ఎవడికి రాముడిపై దృష్టి ఉండదో, ఎవడు రాముడు దృష్టికి నోచుకోడో వాడి బ్రతుకున్నా వ్యర్థుడే. ఇది వాల్మీకి మానవ జాతికి చెప్పిన విషయం. అందుకే మన కర్తవ్యం ఏంటి? ఇప్పుడు రాముడిని చూడాలి. ఇప్పుడు ఎక్కడున్నాడండి రాముడు? అప్పుడైతే వాళ్ళు ఉన్నారు కనుక చూశారు అని కాదు కదా. అందుకే త్యాగరాజ స్వామి వారు చెప్తారు, ఎవరు రాముని కీర్తిస్తారో వాడి జన్మే జన్మ, ఎవరు రాముడిని గానం చేస్తారో, ఎవడు రామభక్తులు అవుతారో వాళ్ళది జన్మ, భక్తి లేని వాడి జన్మ పశు జన్మ. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకే భగవానుడిపై దృష్టి కలిగి ఉన్నవాడే జన్మే సార్థక జన్మ అని దీని యొక్క సారాంశం. మొత్తానికి రాముడు అలా దాటి వెళ్ళిపోతే ఒకరితో ఒకరు అనుకుంటున్నారు, నువ్వు రాముడిని చూసావా? వెళ్ళాడు ఇప్పుడే. చూశాను. అయితే సంతోషం. రాముడు నిన్ను చూశాడా? చూశాడు. అయితే అదృష్టవంతుడివే. రాముడిని నువ్వు చూడక నిన్ను రాముడు చూడకపోతే నువ్వు బ్రతుకున్న వేస్ట్ అంటున్నారు ఒకరికొకరు. ఇలా అలాంటి వ్యర్థజీవులు ఎవరు అయోధ్యలో లేరు. అందరూ సార్థక జీవులే, అందరూ ఆనందపరచులైపోతున్నారు. సర్వేషాం హి సధర్మాత్మా వర్ణానాం కురుతే దయాం. ఎందుకయ్యా అయోధ్యవాసులు అందరికీ అంత ప్రేమ? అన్ని వర్ణాల వారు పెద్ద చిన్న తేడా లేకుండా రామునిపై ఎంత ప్రేమ ఉన్నది అంటే, చతుర్నాం హి వయస్థానాం తేనతే తమునవ్రతా. 4 వర్ణాల వారిపై సమాన ప్రేమ రాముడికి ఉన్నది కనుక వారందరికీ రామునిపై సమాన ప్రేమ ఉన్నది. ఇది మొత్తానికి అయోధ్యవాసులకు ఆనందం కలిగిస్తూ రామచంద్రమూర్తి కైకేయి భవనం వద్దకు ప్రవేశించాడు. సుమంతుడు రథాన్నపాడు. రాముడు దశరథుని అనుమతితో లోపలికి ప్రవేశించాడు. ఆ ప్రవేశించేటప్పటికల్లా ఇదివరకు దృశ్యమే, దశరథుడు చతికిలు పడిపోయి ఉన్నాడు అక్కడ. అటువంటి దశరథుని చూడగానే ఉత్సాహంగా నవ్వుతూ ఉండవలసిన నాన్నగారు దుఃఖితుడై ముఖం కూడా కడుక్కోకుండా అలా దీనంగా పడి ఉండడం చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి దిగులు పడిపోయాడు రాముడు. ఉపప్లుతమివాదిత్యం ఉక్త అనృతం ఋషిం తథా. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు. నేటి మానవ జాతికి ఇది అర్థం కాని పరిస్థితి వచ్చింది, అయినా చెప్తున్నాం. అసత్య దోషం తగిలిన ఋషిలా తేజస్సు తగ్గిపోయి ఉన్నాడు అన్నారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు చూడండి. తేజస్సు తగ్గిపోయి ఉన్నాయి. తేజస్సు అంటే ముఖంలో కాంతి, ఒక ప్రకాశం, అవి తగ్గిపోయాయి. ఎలా అంటే ఒక మహర్షి తపస్సు చేస్తే అతనికి తేజస్సు వస్తుంది, కానీ అసత్యం అనే దోషం తగిలితే ఆ తేజస్సు అంతా పోతుంది. ఎలాగైతే అసత్య దోషం తగిలిన ఋషికి తేజస్సు పోతుందో అదేవిధంగా తేజస్సు పోయి కనిపిస్తున్నాడు అన్నారు అక్కడ. ఈ చెప్పడంలో చూసారా, ఎంత చెప్పినా స్పందన లేదు అంటే మానవజాతి ఎంత సత్యం యొక్క తీవ్రత తెలుసుకొని పరిస్థితులు ఉందో మానవజాతి అర్థం చేసుకోండి. ఇక్కడ అసత్యం అంత భయంకరమైనది. ఒక్క అసత్యం, ఒక్క అవినీతి మనం చేసిన పుణ్యాన్నంతటినీ దగ్ధం చేస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అంత తపస్సు చేసిన మహర్షికి కూడా కాస్త అసత్యం వస్తే దెబ్బతింటాడు. అందుకే పూర్వకాలంలో అగ్నిహోత్రం మొదలైనటువంటి ఉన్న విప్రులు ఒక్క అసత్యం కూడా మాట్లాడకుండా బతికేవాళ్ళు. సత్యంగా మాట్లాడడం, ధర్మంగా మాట్లాడడం, శాస్త్రబద్ధంగా మాట్లాడడం, ఇది సరస్వతీ వ్రతం. ఇది సరస్వతీ వ్రతం. అందుకని సరస్వతి పూజలు, మంత్రాలు, స్తోత్రాలే కాదు, ఇలా ఉండడం సరస్వతీ వ్రతం. ఎప్పుడైనా ఎవరి ప్రాణరక్షణకో మానరక్షణకో అబద్ధం ఆడవలసి వస్తే ఆ దోషం పోవడం కోసం సారస్వతేష్టి అని ఒక యజ్ఞం చేసేవారు ఆ రోజు. ఇప్పుడు అసలు పాపం బతుకే అబద్ధాలు అయిపోయింది. సీరియస్నెస్ తెలియని కాలంలో ఉన్నాం మనం. అది తెలిస్తే ఇది అర్థమవుతుంది. అసత్య దోషం తగిలిన ఋషిలా తేజస్సు తగ్గి కూర్చున్నాడు అంటే అసత్యం ఎంత పెద్దది. అందుకే ఎక్కడ అసత్య దోషం వస్తుందని భయం దశరథుడికి ఉంది కనుక అసత్య దోషం లేకుండా చూడవలసిన బాధ్యత రాముడిపై ఉందనే అర్థం ఇందులో సూచిస్తున్నాడు ఇక్కడ. పైగా ఉపప్లుతమివాదిత్యం, అస్తమిస్తున్న సూర్యుని వలె ఉన్నాడు ఆ ఉదయకాలంలో. ఎవడు? దశరథుడు. అస్తమిస్తున్న సూర్యుడు ఎలాగైతే వన్య తరిగిపోతాడో తేజస్సు తరిగి అలా కనబడుతున్నాడు దశరథుడు. అలాంటి అతన్ని చూసి ఒక్కసారి అమ్మతో అంటున్నాడు, అమ్మా నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? కోపం కానీ కలిగిందా? నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? ఎంత గొప్ప మాట్లాడాడో చూడండి ఇక్కడ. మహాత్ములు తమ వైపు నుంచి ముందు ఆలోచిస్తారు. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా, అంతేగాని మా నాన్న ఏమన్నావేమిటి అని అనలేదు. చూడండి ఇక్కడ. నేనేమైనా తప్పు చేశానా? ముందు ఆ మాట అనడంలో గొప్ప విషయం అది. అందుకు ముందు తమ వల్ల తప్పేం జరిగిందని ఆలోచిస్తాడు మహాత్ములు. సామాన్యులు అవతలవాడు తప్పేం చేశాడని ఆలోచిస్తాడు. ఇది తేడా ఇక్కడ. రాముడి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం, కశ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యేన మే పిత. తెలియకనేదేనా తప్పు చేశానా? ఎందుకు ఇలా ఉన్నాడు రాజు? ఎప్పుడూ మా నాన్నని ఇంత దీనంగా నేను ఎప్పుడూ చూడలేదు, ఎందువల్ల అలా ఉన్నారు అని అంటే
ధర్మమూలమిదం రామా విదితంచ సతామపి తత్సత్యం నచ్చదేత్ రాజా కుపితత్వత్కృతే యథా. కైకేయి చాలా గొప్పగా మాట్లాడుతోంది. ధర్మ సంబంధమైనటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడింది మీ నాన్నకి. ధర్మ కారణంగా ఏర్పడిన పరిస్థితి ఇది. సత్పురుషుల ధర్మం మీ అందరికీ తెలిసిందే. మీ అందరికంటే మీ ఇక్ష్వాకువంశం వాళ్ళకి తెలిసిందే. వాళ్ళు సత్యాన్ని తప్పరు. ఇప్పుడు సత్యాన్ని తప్పాలా, సత్యాన్ని అనుసరించాలా అనే ఒక విషమ పరిస్థితి మీ నాన్నకు ఏర్పడింది. ధర్మమూలమైనది అని అంటే వెంటనే రాముడు నమస్కారం చేసి, రాజు కోసం నేను ఏదైనా చేస్తాను, అది మంగళకరం కావచ్చు అమంగళకరం కావచ్చు, రాజు యొక్క సత్యం ఏదైనా నేను తప్పకుండా పాటిస్తాను అని అనగానే, అది రాజుకు అప్రియమైన, ప్రజలకు అప్రియమైన, నీకు అప్రియమైన పాటిస్తావా అని అడిగింది కైకేయి. వెంటనే అంటున్నాడు రాముడు గొప్ప మాట, కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్నాభిభాషతే. ఆణిముత్యం లాంటి మాట అండి. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముడు రెండవ మాట అనడు, ఒకే మాట, రామో ద్విర్నాభిభాషతే, రామో ద్విర్నాభిభాషతే. అది రెండో మాట లేదు రాముడికి, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, అది రామవ్రతం. రామోద్విర్నాభిభాషతే యది సత్యం ప్రతిజ్ఞత్వం. అప్పుడు అన్నది కైకేయి. ఎంత చక్కగా రాముడిని కూడా అంగీకరింపజేసి, నీకు నిజంగా నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు కావాలని నీకు అనిపిస్తే, చాలామందికి ఈ కీలకమైన అంశం తెలియదండి. రాముడు తండ్రి మాట పాటించాడు, తండ్రి మాట పాటించాడు అంటారే కానీ అసలు అక్కడ ధర్మ సూక్ష్మం ఏంటో చాలామంది పట్టుకోలేకపోతున్నారు. ఆ ధర్మ సూక్ష్మం ఇక్కడ చెప్తోంది కైకేయి. నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు అవ్వాలని నీకు అనిపిస్తే నేను చెప్పిన మాట నువ్వు చేయాలి. సత్యప్రతిజ్ఞుడు అంటే ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే అతను తపస్సు పోతుంది, అతనికి సద్గతులు పోతాయి, పూర్వీకులకు సద్గతులు పోతాయి. చూసారా, ఒక్కడు చేసిన అధర్మం పూర్వీకులకు దెబ్బ. కనుక సత్యం తప్పితే ఆయనకి దెబ్బ తగులుతుంది, పూర్వీకులకు దెబ్బ తగులుతుంది. కాబట్టి నీ తండ్రి సత్యము తప్పేడు అని అపకీర్తి రాకూడదు అంటే, సత్యం పాటించాడనే ధర్మం కావాలి అంటే నువ్వు నా మాట వినాలి. చెప్తున్నాను విను. సన్నిదేశే ప్రతిష్ఠిష్టా యథానేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాని పంచచ. నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. అదే సమయంలో 14 ఏళ్ళు భరతుడు ఇక్కడ పట్టాభిషిక్తుడై పాలన చేయాలి. ఈ రెండు నేను కోరుకున్నాను. అది కూడా మీ నాన్న నాకు ఒకప్పుడు వరంగా కోరుకోమన్నవే కోరుకున్నాను, కానీ ఇప్పటికిప్పుడు నేను ఒక ఆడదాని ముచ్చటగా కోరుకోలేదు. అతడు నాకు ఇచ్చిన మాట బట్టి వరాన్ని కోరుకున్నాను అని చెప్పగానే రాముడు అదా అన్నట్ట. చిత్రం ఏంటంటే దశరథుడు ఈ మాటకి రాముడు ఏమనుకుంటాడో తలెత్తి చూశాడు. చిత్రం, రాముడి ముఖంలో కించిత్తు కూడా మార్పు లేదు. ఇది అద్భుతమైన అంశం అండి. ఇక్కడ పట్టాభిషేకం లేదు, అడవికి పో అన్న ముఖంలో మార్పు లేదు. ఎలాగైతే పట్టాభిషేకం అన్నప్పుడు వచ్చాడో అలాగే ఉంది ముఖం. అంటే సుఖానికి దుఃఖానికి కూడా పొంగిపోయి కుంగిపోవడం కాకుండా నిర్వికారంగా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణం.